జనగామలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను వంచించే జీరో వాల్యూ డొల్ల బడ్జెట్ అని, ఇందులో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని ధ్వజమెత్తారు. నాడు ఎన్నికల ప్రచారంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చి ఇప్పుడు ఒక్కటి కూడా నెరవేర్చకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పుతున్నారని విమర్శించారు. దొడ్డువడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు వద్దంటూ తొండి మాటలు మాట్లాడుతున్నారంటూ రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, మెగా డిఎస్సీ వంటి హామీలన్నీ గాలి కొదిలేశారని మండిపడ్డారు. జనగామ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మీ ద్వారా జనగామ నియోజకవర్గ ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను. నిన్న ఈ రాష్ట్రం 3వ బడ్జెట్ ఏదో ఈ బడ్జెట్లో మాకు సంబంధించింది వస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఆశా వర్కర్లు మా జీతం పెంచాలని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగాను. అంగన్వాడీ వర్కర్లు, జనగామ జిల్లా నాయకత్వం, చేర్యాల్లో ఉండే వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి జీతాలు పెంచాలి, మీరు మాట్లాడాలి సార్ అని చెప్పాను. మధ్యాహ్న భోజన కార్మికులు వచ్చి, సార్ మా అంశాన్ని మీరు మా బస్తీకి ఏమన్నా అవుతుందో, మా వర్గానికి ఏమన్నా వస్తుందో, మా విద్యార్థులకు ఏమన్నా వస్తుందో, మా మహిళా విద్యార్థులందరూ కూడా చదువుకుంటే వాళ్ళందరికీ స్కూటీ వస్తుందని ఎదురు చూసిండు. మా పెద్దమ్మలు పెద్దయ్యలందరూ కూడా 4,000 రూపాయలు వస్తాను, పిల్లకి ఒక్క రూపాయి కూడా రాదు. గవర్నర్కి కూడా ఆయన జీతం కూడా రావాలంటే ఈ యొక్క బడ్జెట్ ఆమోదం పొందాల్సిందే. ఎక్కడైనా బడ్జెట్ అంటే అంత పవిత్రంగా, బడ్జెట్ అంటే అంత ముఖ్యమైనది. బడ్జెట్ ఆమోదం పొందలేదంటే ఏదైనా కారణం చేస్తే కథం వచ్చే సంవత్సరం నుంచి అసలు లెక్క పైసా ఖర్చు పెట్టడానికి కూడా ఉండదు.